హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చెప్పబోయేది ఏంటంటే వైఫై రూటర్ డీలింక్ రూటర్ అండి. దాని కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది నేర్పిస్తాను. నేను ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్లో పనిచేస్తాను. చాలామంది ఏంటంటే వైఫై రూటర్ తెచ్చుకున్నాము, మాకు కాన్ఫిగరేషన్ చేయండి వచ్చేసి అని చెప్తారు. అలా కాకుండా మీరు ఎవరైనా సరే మీరు వైఫై రూటర్ తెచ్చుకున్న డీలింగ్ అంటే దాన్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో చెప్పిస్తాను. ఫస్ట్ మీరు రూటర్ తెచ్చుకున్న ఇలా ఉంటుంది కండి, బ్యాక్ సైడ్ ఇక్కడ చూశారు కదా, ఇంటర్నెట్ ఇన్పుట్ అనేది ఉంటుంది కదండి, మీకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేది అది మాత్రమే ఈ ఎల్లో పోర్ట్లో పెట్టాలి. మీ వేరే దాంట్లో ఈ ల్యాండ్ పోర్ట్స్ అంటారు, వీటిని వ్యాన్ అంటారు. ల్యాండ్స్ పోర్ట్లో పెడితే ఇంటర్నెట్ మీకు రాదండి. ఓన్లీ వ్యాన్ పోర్ట్లో ఎల్లో కలర్ పోర్ట్లో ఉన్నది ఇంటర్నెట్ ఇన్పుట్ ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇంటర్నెట్ సమ్ బ్లాక్ వైట్ కలర్ ఉంటుంది కానీ దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెడతారు, బ్లాక్ కలర్లో. దీంతోపాటు ఎల్లో కనెక్టర్ ఒకటి వస్తుంది. ఆ కనెక్టర్ ఏం చేస్తారంటే దీనికి కట్టే సిస్టమ్కి ఇస్తారు. అట్లా ఇచ్చడం వల్ల నెట్ రాదండి. ఇంటర్నెట్ ఇన్పుట్ మాత్రమే వ్యాన్లో ఇవ్వాలి. మిగతా మీ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ దేనికి యూజ్ చేసుకోవాలన్నా కానీ దీని ల్యాండ్స్కి అనేది కనెక్ట్ చేసుకొని వాడుకోవాలండి. ఇది ఇంటర్నెట్ అడాప్టర్ అండి. అడాప్టర్ దీంట్లో పెట్టేస్తే అయిపోతుంది. అడాప్టర్ మీకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చూసారండి, ఇది మీరు అడాప్టర్ పెట్టి ఆన్ చేయగానే ఇక్కడ మీకు ఇది పవర్ ఆన్ బటన్ అండి. మీకు ఇక్కడ పవర్ ఉందని సిగ్నల్ చూపిస్తుంది. ఇది వైర్లెస్ సిగ్నల్స్, మన మొబైల్స్లో సిగ్నల్స్ వస్తుందా లేదని చూపిస్తుంది. మీరు అక్కడ వ్యాన్ పోర్ట్ ఇన్పుట్ పెట్టగానే ఇక్కడ గ్లోబల్ లైట్స్ ఉందండి, ఇది సిగ్నల్ వస్తుంది. ఇది ఉందంటే వస్తున్నట్టు. ఇక్కడ చూసారా, ఇది ల్యాండ్లో ఇది ఉన్నట్టు, వీటికి లైట్స్ వస్తున్నాయి, సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. వీటికి నేను ఇక్కడ పోర్ట్లు పెట్టలేదు. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మిగతా 3 పోర్ట్లలో నేనే పెట్టలేను వైర్లో. సో ఇక్కడ డల్గా ఉన్నాయి, ఇక్కడ సిగ్నల్స్ అనేది లేవు. అదొకటి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు బ్యాక్ సైడ్ చూడగానే మీకు ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ రీసెట్ బటన్ అనేసి, పవర్ బటన్ అనేసి, ఇంటర్నెట్ ఎల్లో పోర్ట్ అనేసి, ల్యాండ్స్ అనేసి మీకు రూటర్ బ్యాక్ సైడే ఉంటుంది. ఇక్కడ చూసారు, ఇక్కడ రూటర్ సెట్టింగ్స్ అనేసి ఐపీ అని ఉంది కదా, ఐపీని రూటర్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. దీన్ని చూసుకోండి. ఇదే ఐపీని మన బ్రౌజ్లో ఇట్లా ఓపెన్ చేస్తే మనకి డీలింగ్ది ఓపెన్ అవుతుందండి. నేను చూపిస్తాను దాన్ని. ఇక్కడ యూజర్ నేమ్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ లెవెల్ తీసి బ్లాంక్ అనేసి, ఇక్కడ ఇవన్నీ మనకు అవసరం లేదండి. డబుల్ పేస్ పిన్ అనేసి ఇవన్నీ మనకు అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏంటంటే క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన రౌటర్ క్రోమ్లోకి వెళ్ళగానే సేమ్ అదే చెప్పినట్టు 192.1 192.168.0.1 కొట్టేసి ఎంటర్ ఇచ్చేసేయండి. ఎంటర్ అయ్యగానే ఇలా లాగిన్. ఫస్ట్ టైం అయితే మనకి ఇక్కడ ఒక నేమ్ వచ్చేసి కనెక్ట్ టు డివైస్ అని వస్తుందండి. డైరెక్ట్ దాన్ని కనెక్ట్ అని కొట్టేసేయండి. అది మీకు ఇంకేమైనా వస్తే కింద ఇలా కనెక్ట్ అని వస్తుంది, కనెక్ట్ అని నొక్కేసేయండి. ఇలా డైరెక్ట్ ఇలా వచ్చింది అనుకో, అడ్మిన్ ఉంది కదా, అడ్మిన్ అని చూసుకోండి అంతే. ఇలా పాస్వర్డ్ గీసుకోవడం ఏం ఉండదు, డైరెక్ట్ లాగిన్ అంటే లాగిన్ అయిపోతుంది. లాగిన్ అవ్వగానే ఇలా ఓపెన్ అవుతానండి. ఇది మనకి మెయిన్. ఇంట్లోకి వచ్చిందంటే సెటప్ అండి. సెటప్లో ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. మీకు ఎలా లాగిన్ అయిందంటే స్టేటస్లోకి వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్ సెటప్లోకి ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ సెటప్స్లోకి వెళ్ళండి. మనకి ఏదన్నా ఐపీలు ఉన్నాయి, మన ఐపీ బ్యాండ్విత్ అన్నప్పుడు ఇక్కడ ఐపీలు ఇచ్చుకోవాలండి. ఇక్కడ ఐపీలు ఇచ్చుకోవాల్సి వస్తుంటుంది. ఐపీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనది బ్యాండ్విత్ కాదు కాబట్టి ఇక్కడ ఐపీ మనకు చూపిస్తే ఫస్ట్ ఇక్కడ బ్యాండ్విత్ కాదు కాబట్టి మనకు అవసరం లేదు. ఇది ఏం చేయండి, సెటప్లోకి వెళ్ళంగానే ఇక నెక్స్ట్ అని బటన్ ఉంది కదా, నెక్స్ట్ అని నొక్కండి. జస్ట్ అందులో వెళ్ళిపోయిందంటే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇందాక నేను చూపించాను మాన్యువల్ అనేసి, మనకి ఏది పెట్టాలి స్టాటిక్ కట్టినాకో అక్కడ మాన్యువల్ చేంజ్ అయిపోతుంది. అంత మనకు చూపిస్తుంది అక్కడనే డైనమికా లేదంటే ట్రిపుల్ పి ఏదనేసి మన బ్యాండ్విత్ కనెక్షన్ టైప్ అండి. ఇగో బ్యాండ్ కనెక్షన్ టైప్ మనకి ప్రొవైడ్ చేసిన వాళ్ళది ఏ టైప్ ఉంది, స్టాటిక్ ఐపీ ఉందా, వాళ్ళది డైనమిక్ ఐపీ ఉందా. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ ప్రొవైడర్స్ ఎవరు ఉంటే వాళ్ళు కాల్ చేసి మీది ఏ టైప్ అనేసి బ్యాండ్ కనెక్షన్ టైప్ ఏది, డైనమిక్ స్టాటిక్ అనేసి అడిగితే వాళ్ళు చెప్తారు. వేరే స్టాటిక్ ఐపీ ఉందంటే నేను చూపిస్తాను స్టాటిక్ ఐపీ ఎలా ఉందంటే. సెటప్ కొట్టేసండి, నెక్స్ట్ టైం కొడితే ఇలా వచ్చేసినాయి. వాళ్ళకి కడితే వాళ్ళు చెప్తారు ఐపీలు ఏమనేసి. ఐపీ అడ్రస్, సబ్ మార్క్స్, గేట్వే, ప్రైమ్, డిఎన్ఎస్ అని ఇలా వస్తాయండి. అలా
అలా స్టాటిక్ ఐపీ ఇచ్చేస్తే కనెక్ట్ అయిపోతుంది. సేమ్ అవసరం లేదు, డైనమిక్ ఉంది మాది, డైరెక్ట్ పెడితే వచ్చేస్తుంది మాకు డైనమిక్ అన్నప్పుడు. డైనమిక్ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా తీసుకోగానే స్టాటిక్ ఐపీ వాళ్ళ నెక్స్ట్ కొట్టంగానే ఇదే పేజ్ వస్తుంది, డైనమిక్ వాళ్ళకి కూడా నెక్స్ట్ కొట్టంగానే ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిసేబుల్ సెక్యూరిటీ ఉంది కదా, దీన్ని మనం ఏంటంటే PA2 దీన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఇక్కడ నేమ్ అని ఉంది అని నేను నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ మనం వైఫై నేమ్ పెట్టుకోవాలి ఏదైనా సరే. సమ్ వైఫై వైఫైనే పెడుతున్నాను, వైఫై నేమ్ అని పెట్టేసాను. ఆడ వైఫై నేమ్ ఇచ్చుకోండి, SSID అని ఉన్న దగ్గర మన వైఫై నేమ్ ఇచ్చుకోండి. ఇక డిసేబుల్ ఉన్నదాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేస్తేనే మీకు ఏ సెక్యూరిటీ కీ ఆడుతుంది అంటే చూడండి నిల్ ఉంది, ఏం ఆడుతుంది. దీన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఎనేబుల్ చేసిందంటే ఇక్కడ సెక్యూరిటీ 8 డిజిట్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అని పెట్టు, పాస్వర్డ్ సరిపోయినా ఇక్కడ 4 ఇట్లా అయిపోయినా ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ సెక్యూరిటీ మాత్రం కొంచెం టఫ్గా పెట్టుకోండి అండి, టిపికల్గా పెట్టుకోండి. ఏమైనా నెంబర్ 3 ఇచ్చి క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అలా ఇచ్చి పెట్టుకున్నాం అంటే ఎవరికైనా హ్యాక్ చేసే వాళ్ళకి హ్యాక్ అవ్వకుండా సింపుల్ టఫ్గా ఉంటుంది అన్నమాట, హ్యాక్ అవుతుందరుగా మీది. సెక్యూరిటీ అనేది కొంచెం టఫ్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఇచ్చేసేయండి. అయిపోయాక క్లిక్ టు ఫినిష్ బటన్, ఈజీ సెటప్ అనేసి. ఇంకా మీరు ఫినిష్ బటన్ నొక్కినంటే ఇంకా అయిపోతుంది, మీ సెట్టింగ్స్ అనేది అయిపోతుంది, మీ అర్థమైపోతుంది అసలు ఏంది గింతే అనేసి. మీకు చూసారా, నేను మాది స్టాటిక్ ఐపీ ఏంది అంటే డైనమిక్ అయితే ఐపీలు వచ్చేస్తాయి, ఇక్కడ కింద ఏంది అనేసి మనకు తెలిసిపోతుంది. మాది నా స్టాటిక్ ఐపీ కాబట్టి ఐపీలు ఏది చూపెట్టలేదు. ఏంటంటే జస్ట్ మీకు చెప్పడం కోసం, ప్రాసెస్ ఇలా ఉంటుందనేసి చెప్పడం కోసం. లేదు మీరు లైఫ్లో రూటర్ తెచ్చి వేరే వాళ్ళకి కాన్ఫిగరేషన్ చేసిపోయినాక మీరు లాగిన్ అవుతారు కదండి. లాగిన్ అయితే ఇక్కడ వైర్లెస్ అనేది ఉంది కదా, దీన్ని ఇంకా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ వైఫై నేమ్ అని ఉంది, అవసరం తీసేద్దాం. వైఫై నేమ్ ఇక్కడ చేంజ్ చేసుకుందాం. వైఫై నేమ్ తీసేసినాం. పాస్వర్డ్ ఎవరో అందరు తెలిసిపోయింది, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే పాస్వర్డ్ చేంజ్ చేసేసి పాస్వర్డ్ తీసేసి ఇలా పెట్టేసి మళ్ళీ అప్లై కొట్టేస్తే మన పాస్వర్డ్ చేంజ్ అయిపోతుందండి. మన పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది, సింపుల్. ఇలా అయిపోయిందంటే మనం ట్యాప్ క్లోజ్ చేసుకుంటే అయిపోయాయి. ఒకవేళ మొబైల్లో చేయాలంటే కూడా మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే మొబైల్ ఏంటంటే మనం వైర్లెస్ సెట్టింగ్స్లోకి వెళ్ళిందంటే మనం ఏదైనా అప్లై చేస్తే వైఫై పైన వైఫై సిగ్నల్ ఉంటుంది కదండి, అది డిసేబుల్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి అంటే మీరు వైఫైలోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఏ నేమ్ అయితే పెట్టారో దాన్ని ట్యాప్ చేసేసి దాన్ని మీద పాస్వర్డ్ అడుగుతుంది. అప్పుడు మీరు ఇక్కడ పాస్వర్డ్ పెట్టి ఉంటారో ఆ పాస్వర్డ్ క్లిక్ చేస్తే అయిపోతుందండి, సింపుల్, ఏముండదు. సింపుల్. ఇట్లా మీ వైఫై రూటర్ మీరు మీ ఇంటి దగ్గర నుండి కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు అండి. మీకు ఇందులో ఇంకా ఆప్షన్స్ ఏమన్నా కావాలంటే నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకూడదంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు తెలియని వాళ్ళకు కూడా నా వీడియోస్ గురించి చెప్పండి ప్లీజ్.